హలో అండి, శ్రీకల్ప ప్రాజెక్ట్లో ఇది ఒక మనకు మోడల్ ఫ్లాట్ అన్నమాట. ఇది 1350 SFTలో 2.5 BHK ఫ్లాట్. ఇది హాల్ అండి. సింపుల్ డిజైన్తో సింపుల్ ఇంటీరియర్ చేయించిన ఒక మోడల్ ఫ్లాట్ చూపిస్తున్నాను. సో ఇది హాల్ నుండి మనకి రైట్ సైడ్ వెళ్ళగానే మనకు మాస్టర్ బెడ్రూమ్ ఇచ్చారండి. సో ఇది మనకు ఒక మాస్టర్ బెడ్రూమ్ అన్నమాట. సో ఇందులో సింపుల్ ఇంటీరియర్లో మన కబోర్డ్స్ అండ్ బెడ్, దాని మనకు లెఫ్ట్ సైడ్ వచ్చేసి మనకు అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చారండి. ఇది అటాచ్డ్ వాష్రూమ్. సో ఏరియా కూడా చాలా లార్జ్గానే ఉంటుంది. మాస్టర్ బెడ్రూమ్ నుండి మనకు 2.5 BHK కాబట్టి మనకు మళ్ళీ లెఫ్ట్ సైడ్లో వచ్చేసి మనకి ఇది గెస్ట్ రూమ్ కూడా యూజ్ చేసుకోవచ్చండి. అండ్ వర్క్ ఫ్రమ్ హోమ్ కూడా యూజ్ చేసుకోవచ్చు. సో ఇది సింపుల్గా గెస్ట్ రూమ్గా వర్క్ ఫ్రమ్ హోమ్గా కూడా యూజ్ చేసుకోవచ్చు. దెన్ మనకి ఇది 2.5 BHK కాబట్టి ఇది మనకు కామన్ టాయిలెట్స్ ఇచ్చారనమాట. సో కామన్ టాయిలెట్స్ కూడా చాలా లార్జ్గా ఉంది స్పేస్. అండ్ దెన్ మనకి ఇది ఓపెన్ కిచెన్ ఇచ్చారు. సో ఓపెన్ కిచెన్లో మనకి ఇది వచ్చేసి మనకు డైనింగ్ హాల్గా యూజ్ చేసుకోవచ్చు. సింపుల్ ఇంటీరియర్తో డైనింగ్ హాల్. ఇది మనకు పూజ ఏరియా ఇచ్చారు. సో ఇది ఓపెన్ కిచెన్ అండి. సో ఓపెన్ కిచెన్కి మనకు రైట్ సైడ్లో యూటిలిటీ ఉంటుంది, వాష్ ఏరియా. మనకు ఇది యూటిలిటీ కమ్ బాల్కనీ కూడా యూజ్ చేసుకోవచ్చు. చాలా లార్జ్గా ఉంటుందండి. అండ్ మనకు ఓపెన్ కిచెన్ టు లెఫ్ట్ సైడ్లో మళ్ళీ ఇలా రైట్ సైడ్లో వచ్చేసి మనకు చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి. సో ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్లో వచ్చేసి ఇలా సింపుల్ ఇంటీరియర్తో కబోర్డ్స్ తీసుకున్నారు. అండ్ ఈ చిల్డ్రన్ బెడ్రూమ్ మోడల్ ఫ్లాట్. సో మనకి ఈ చిల్డ్రన్ బెడ్రూమ్లో ఏంటంటే అడ్వాంటేజ్, మనకు లెఫ్ట్ సైడ్లో మనకు బాల్కనీ ఉంటుంది. ఓపెన్ కిచెన్, డైనింగ్ ఏరియా అండ్ గెస్ట్ రూమ్గా యూజ్ చేసుకోవచ్చు. వర్క్ ఫ్రమ్ హోమ్ కూడా యూజ్ చేసుకోవచ్చు. దెన్ వచ్చేసి ఇది మాస్టర్ బెడ్రూమ్. మనం ఇంతకుముందు చూసాము. మాస్టర్ బెడ్రూమ్, అటాచ్డ్ వాష్రూమ్. సో ఇక్కడ నుండి మనకు రాగానే వచ్చేసి ఇది హాల్ అన్నమాట.